మళ్ళొక చిన్న వివరణ, భయపడ్డారా అని అంటున్నారు కదా. ఏం అయితే భయపడ్డాము, నిజంగానే భయపడ్డాము. చంపేస్తారని భయపడ్డాము, మా కుటుంబాలని ధ్వంసం చేస్తారని భయపడ్డాము, మా భార్యా పిల్లల్ని చంపేస్తారని భయపడ్డాము, మా అనుచరులను చంపేస్తారని భయపడ్డాము, మమ్మల్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాము. ఈ భయం మేము కూడగట్టిన ఆస్తులను అనుభవించడం కోసం కాదు. ఈ భయం వాళ్ళు బలవంతులనో వాళ్ళ విజ్ఞానం ముందు మా అజ్ఞానం ఓడిపోద్దనో కాదు. ఒకవేళ మేము భయపడడం ద్వారానే, మమ్మల్ని భయపెట్టడం ద్వారానే వాళ్ళు ఆనందం పొందుతారంటే సంతోషంగా భయపడడానికి సిద్ధంగా ఉన్నాం. భయం మంచి కోసమా చెడు కోసమా? భయపెట్టేవాడు సమాజ మేలు కోసమా అజ్ఞానం కోసమా అని ఆలోచిస్తే చాలు. ఒకవేళ బైరి నరేష్ వణికిపోయి భయపడితే వాళ్ళంతా ఆనందిస్తారు అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను భయపడడానికి. నా భయము రానున్న రోజుల్లో మనుషులని బలిచ్చే రోజు రాబోతుందని నా భయము. నా భయము నీకు గ్రహదోషం పట్టిందని గుడిలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారు, ఇలాంటివి నీ ఇంట్లో జరుగుతాయని నా భయము. ఉద్యోగస్తులు, వ్యాపారం, అసలు ఒకరు ఇద్దరు అని కాదు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం పర్థం లేని మూఢ విశ్వాసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎటు వెళ్ళిపోద్దనే భయం ఉంది. రీసెంట్ గా జరిగింది కదా దాదా, లెక్చరర్ కన్న బిడ్డల్ని కఠినంగా తలకాయ నరికేసి కోసివేసి మళ్ళీ పుడతారనేటువంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే కృషి అది అర్థం చేసుకోకపోవడం. మొన్న రీసెంట్ గా 2 చేతుల్ని మంత్రాల నెపం పేరు మీద ఒక తల్లి 2 చేతుల్ని నరికేసింది. జగిత్యాల జిల్లాలో 2 వర్గాలు మంత్రాల నెపం పేరు మీద గుడ్డలతో నరుక్కొని చంపేసుకున్నారు. ఎంత ఘోరంగా చదువుకున్న వాళ్ళు, బీటెక్ లో పాస్ అయిన వాళ్ళు, ఐటీఐలు చేస్తున్న వాళ్ళు, లెక్చరర్ గా చేస్తున్నటువంటి ఒక తల్లి కన్న బిడ్డల్ని మళ్ళీ పునర్జన్మలో వస్తారని చెప్పేసి కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. జగిత్యాలలో 3 చంపేసి ఇంకొక ఇద్దరిని చంపడానికి పోతే వాళ్ళు పరిగెత్తి పారిపోయేళ్ళు. అలా ఈ ఏడాది కాలంలో ఎన్ని జరిగినాయో అన్ని రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా చక్కటి పుస్తకాల రూపంలో, విశ్లేషణల రూపంలో, ఆధారాలతో సహా అందరికి ముందుకు వస్తుంది. ఒకటి, మేము మమ్మల్ని భయపెట్టాలనుకునే వాళ్ళు, లేదా మా గొంతు నొక్కేయాలనుకునే వాళ్ళు, మా నోరు మోయించాలనుకునే వాళ్ళకి నేను తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఆగడం మీకు ముఖ్యమా, మేము భయపడడం ముఖ్యమా, లేక మీ మతాల్లో ఉన్న ప్రజలు విజ్ఞానవంతులు అవడం ముఖ్యమా ఆలోచించండి. మేము కాకపోతే ఇంకోడు ప్రశ్నిస్తాడు, నీ కడుపులో పుట్టినోడు ప్రశ్నిస్తాడు, నీ తోడబుట్టినోడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నకు జవాబు పరిష్కారం కానీ ప్రశ్నించేవాడు భయపడమో భయపెట్టడమో, ప్రశ్నించేవాడు ఆగిపోవడమో పరిష్కారం కాదు కదా. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఆ ప్రశ్న అలా అనుకుని ఆనందిస్తే సంతోషం. మీకు క్వశ్చన్ ఇది, మీరు భారత నాస్తిక సమాజంలో కీలకంగా పనిచేసి సంఘం విస్తరణ కోసం పనిచేసారని మీరు చెప్తున్నారు. సరే, మీ ఆశయం ఏదైనప్పటికీ మరి అంత సంఘం కోసం మీరు పాటు పాడితే ఆ సంఘం నుంచి మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారని ఒక తమ్ముడు ఫేస్బుక్ లో మెసేజ్. ఓకే, సంతోషం. నేను అక్కడ సరిగా పని చేయలేదు కావచ్చు, వాళ్ళు నన్ను వెళ్ళగొట్టిర్రు. ఇప్పుడు ఇంకోటి పెట్టుకొని మంచిగా పని చేస్తే నన్ను ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టరు కదా. ఇంతకంటే మంచిగా పని చేసే వాళ్ళకి వస్తారు, అది పని చేస్తారా? దానికి ఏమున్నది పెద్ద గోస. ఇప్పుడు నేను ఈ సొక్కా వేసుకోనా, ఇంకో సొక్కా వేసుకోనా, ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ ఇంట్లోకి పోయినా అది కాదు కదా. నేను ఏడున్నా, బ్రతికున్నానా, లైవ్ లో ఉన్నానా, పని చేస్తూ ఉన్నానా అనేది ముఖ్యం. ప్రతి చోట మార్పులను సంతోషపడని నా పని మాత్రమే సమాధానం, అంతే, అయిపోయా. అలాగన్నా ఇంకో క్వశ్చన్ నరేష్ అన్న, మీకే ఇది. మీ భార్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కదా, మీరు చేసే ఉద్యమం ఉద్యోగస్తుల విధి నిర్వహణకు అడ్డంకి కాదా? ఇప్పుడు మా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉదయం 9:45 బల్లెకు పోతే సాయంత్రం 4:45 దాకా ఆ స్కూల్ నియమ నిబంధనలకు ఆమె పాటించాలి. మిగతా టైంలో ఆమె ఒక మనిషి, ఆమెకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఆమెకు కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, ఆమె రైట్ టు లీవ్ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అన్నిటికీ ఆమె అర్హురాలే. ఆమె ఉద్యోగ సమయంలో విధి నిర్వహణకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పవుద్ది.
ఆ తర్వాత ఆమె ఉద్యోగం కాకుండా బయటి సమయంలో కూడా తానున్న గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చేలాగా అశాస్త్రీయతను పెంచి పోషిస్తే తప్పు, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తే తప్పు, కులమత వైషమ్యాలను ఉద్రేకాలని రెచ్చగొడితే తప్పు, ఇంకేదైనా నైతిక విలువలను పతనమైపోయి ప్రవర్తించినా జీవించినా తప్పు. కానీ తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దుతుంది, రేపటి తరం పౌరులను తయారు చేస్తుంది, అలా ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటది, ఇంకా బయటకు వచ్చి ఆ ఉద్యోగాన్నే ఉద్యమంగా చేస్తున్నది కదా. ఇక్కడేం డబ్బులు ఇవ్వట్లేరు కదా, ఇంకా సంపాదించే సాలిలో సగం డబ్బు ఖర్చు పెట్టి బాల్య వివాహాలు అద్దని ప్రచారం చేస్తున్నది. అలాగే మహానుభావుల యొక్క చరిత్రలను వివరిస్తున్నది, బుక్కులో పెన్నులో పెన్సిల్లో పుస్తకాలు కానుకలుగా ఇస్తున్నది, వేరు వేరు మేజర్ అయిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి సహకరిస్తున్నది, నాతో పాటుగా కౌన్సిలింగ్స్ ఇస్తున్నది, సెలవు దినాల్లో మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయాణిస్తున్నది, తనలాంటి ఎంతో మందిని కలుపుకొని ఒక ఉద్యమ నిర్మాణంలో నాతో సరి సమానంగా పనిచేస్తున్నది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఉద్యోగం చేసే ఏ వ్యక్తి అయినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో హ్యాపీగా పనిచేయవచ్చు. ఇది రాజ్యాంగబద్ధమైన సంఘము, రాజ్యాంగ విలువల్ని పాటించే సంఘము. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా కానీ, ప్రజల జీవితానికి విరుద్ధంగా కానీ, అశాంతిని నెలకొల్పేది కానీ, శాంతి భద్రతలను దెబ్బతీసేది కానీ, ఉద్యోగానికి ఇబ్బంది కలిగి ఏ పని ఉండదు. దీంట్లో హాయిగా న్యాయమూర్తులు చేరవచ్చు, పోలీస్ అధికారులు చేరవచ్చు, అలాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అలాగే ప్రజలను చైతన్యపరిచే ఆర్గనైజేషన్ తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకమో ప్రజలకు వ్యతిరేకమైందో కాదు. కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు మా సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ జిల్లాలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు, రానున్న రోజుల్లో ఇంకా ఇంకా చేస్తారు. ఓకే, మీ ఇద్దరికి క్వశ్చన్. కృష్ణసాయి గౌడ్ మీ ఇద్దరిని అడుగుతున్నాడు, అంటే మీలాగానే ఇంత ముందుకు నాస్తికవాదం గాని బహుజనవాదం గాని ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పి అమ్ముడు పోయి కొంతమందిని వాడుకొని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు. మీరు కూడా గట్ల అయితేనేమో భయం మిమ్మల్ని చూస్తుంటే అట్లే అనిపిస్తుందని కృష్ణసాయి గౌడ్ క్వశ్చన్ ఇద్దరికి. అన్న మీరే చెప్తారా? నేను చెప్తే కొంచెం ఘాటుకుంటుంది, నాటుకుంటుంది, మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న లెక్క అని కూడా ఆయన మెన్షన్ చేసింది. ఓహో, కృష్ణ సాయి గౌడ్. హాయ్ కృష్ణ సాయి గౌడ్, మీ ప్రశ్న అర్థవంతమైంది కాదు. నువ్వు మోసపోయావా? ఎవరైనా మోసపోయారా? చట్ట ప్రకారంగా ఎవరైతే మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బోధించేది అదే. అలాగే నేను పనిచేసిన, అన్న పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, వాళ్ళు పని చేస్తున్నది దేనికోసము, ఆ పనిలో నిజాయితీ ఉందా, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది. ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు, కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు, ఆ తర్వాత పక్కకు జరుగుతారు, ఇంకొంతమంది ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి, రాజకీయ ప్రయోజనాలు అయితే ఒక స్థాయి, పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి. మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? మీ పరిశీలనలో నేను 1995 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రాయేష్ అన్న ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము ఫండ్ రైజ్ చేయడం కోసం, పైసల కోసం కార్యక్రమాలు చేసినామా, లేకపోతే మా వ్యక్తిగత ఆస్తులు ఈ 5-10 ఏళ్లలో పెరిగినాయా, లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు విలాసాలు జల్సాల కోసం పాకులాడినామా, స్పందించినామా స్పందించలేని కాలము పరిశీలన ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా. అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేస్తుంటే లెట్ us ఫైట్ అగెనిస్ట్. ఇంకా అంతకు ముందు ఇంకెవరైనా కూడా అసలు ఫస్ట్ ప్రేమించండి డూడ్, మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఇది సినిమా డైలాగే కాదు, నిజంగా కూడా ప్రేమిస్తే తెలుస్తుంది కదా. నువ్వు ప్రేమించిన అమ్మాయిలు ఎంతో మంది నిన్ను మోసం చేస్తారు, లేదా అబ్బాయిలే ఎంతో మంది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తారు, కలిసి ఉన్న భార్యాభర్తలే విడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రముఖులే విడిపోతూ ఉంటారు, స్నేహితులుగా వ్యాపారాలు చేసిన వాళ్ళు విడిపోతూ ఉంటారు, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ స్థాయి వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తారు, ఆ తర్వాత నీరు గారిపోతారు. మేము కూడా పనిచేస్తున్నాం, చేయని అంటే
పలానా ఆయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసినాం ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసిన వెళ్ళిపోయాడు, ఇంకోని తయారు చేస్తే వాడు అరే తయారు చేస్తున్నందుకు సంతోషించు, పోతున్నందుకు వాడు దౌర్భాగ్యుడు. వాడు ఇంతమంది ప్రజల ప్రేమను, వాడు వీడు అంటే ఒక వ్యక్తి అని కాదు, ఎవడైతే మెయిన్ స్ట్రీమ్ లో నుంచి ప్రజాక్షేత్రంలో నుంచి పేరు పలుకుబడి గౌరవ మర్యాదల నుంచి పక్కకు పోతాడో, కక్కుర్తి పడతాడో, వాడు ఇంతమంది ప్రేమను కోల్పోతున్న బికారి అని ఎందుకు అనుకోవద్దు? వాడు నిన్ను వాడుకొని బలవంతుడై బయటికి పోయిన అని అనుకునే వాళ్ళు ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాల్లో నుంచి ఆడొక ఎవరైనా ఒకరు గుండం గీసుకొని ఆ పరిమితమైన బతుకుతున్నాడు, అదొక లేకిరి బతుకని అనుకోవచ్చు కదా. అరే నేను కూడా ఏమంటా, నన్నైనా అన్ననైనా మేము నిజాయితీగా ఉన్నాన్ని రోజులే ప్రేమించు, సమాజానికి పని చేస్తున్నంతసేపే ఆదరించు, పని చేయనప్పుడు మమ్మల్ని కూడా చెత్త కుప్పలో వాడేయి. నువ్వెందుకు వాడుకోబడాలే, పైసలు వాడుకోబడాలే? సంపాదిస్తున్నారని చాలా మంది కామెంట్ పెట్టారు.